మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కొల్చారం మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మండల పార్టీ అధ్యక్షులు గణపూర్ హరీష్ మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన అందిస్తుందని చెప్పి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు లిక్కర్ స్కామ్ లో అవినీతి మరకలు అంటించుకుని పార్టీ గుర్తు అయిన చీపురులాగా ప్రజల వాళ్ళు చెత్తలాగా శుభ్రం చేశారన్నారు. అలాగే తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని గుండు సున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి వాళ్ళను కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు విశ్వసించకుండా వాళ్ళ మాటలకు కట్టుబడి గుండు సున్నానే ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా వాళ్ళ అబద్ధపు హామీలను, దొంగ హామీలను ప్రజలు అర్థం చేసుకుని తెలంగాణలో రాబోయే కాలంలో వాళ్లకు పెద్ద గుండు సున్నా ఇస్తారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని చెరుగొని రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు దయాకర్ గౌడ్, చింతల డైమండ్ యాదగిరి, సారా భూమేష్, తిమ్మనగారి అనిల్, తమ్మలి సంతోష్, పార్టీ జిల్లా నాయకులు, మండల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపూర్ కట్ట గుర్తు పెట్టుకుంది కానీ వాళ్ళను ప్రజలు కూడా అలాగే చీపూర్ లాగానే చూసేసారు. అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ కేంద్రం ఏమి ఇవ్వలేదు, గుండు సున్నా ఇచ్చిందని అన్నారు కదా. మేధావులైన ఢిల్లీ ప్రజలు కూడా వాళ్ళకు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో గుండు సున్నా స్కోర్ ఇచ్చారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం అభివృద్ధి చేసిందని చెప్పేసి మొన్న మన నాయకులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు బడ్జెట్ అలొకేషన్ లో ఎటువంటి పథకమైన గ్రామాలలో జరిగిన డెవలప్మెంట్ లో 10 సంవత్సరాల నుంచి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ఫండ్ వల్లనే మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతున్నాయని వాళ్ళకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో కూడా, ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కూడా కనీసం ₹1 కూడా మన గ్రామాలకు ₹1 కూడా అలొకేట్ చేయలేరు. ఈ రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులకు గాని, మన సీసీ రోడ్లు గాని వేతనాలు ఇస్తుంది. మన పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా మన ఎన్ఆర్జీఎస్ ఫండ్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటి ఇదొక గుణపాఠం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న భారతదేశంలో కేవలం ఈ రోజుకి వాళ్ళ స్థానం ఎక్కడికి పరిమితమైందో వాళ్ళు కొంచెం ఒకసారి విఘ్నతతో ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఇప్పటికీ ప్రజలకు అనుగుణంగా పనిచేసే శక్తి లేదు వాళ్ళకి. ఈ రోజు ఇక్కడ కల్లబొల్లి అయిన హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 120 గ్యారంటీలు ఇచ్చేసి ఈ రోజు వరకు ఎటువంటి వాళ్ళు హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా వీళ్ళు పర్టికులర్ గా ఈ పథకం అప్లికేషన్ చేసినాం, ఈ పథకం మేము చేయగలిగాం అని చెప్పి చెప్పే ముఖాలు లేవు. ఈ రోజు వీళ్ళు భారతీయ జనతా పార్టీని అంటున్నారు. ఇప్పటికైనా కొంచెం విఘ్నతతో ఆలోచించండి. ఈ రోజు కేంద్ర బడ్జెట్ అలొకేషన్ లో రైల్వేలు గాని, రహదారులు గాని, గ్రామ పంచాయతీలకు నిధులు గాని కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే వస్తున్నాయి. అలాగే మనం ఒకటి చెప్పదలుచున్నాం, ట్యాక్స్ ఇప్పటివరకు మనం ఒక చిన్న అవగాహన, 12 వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల వరకు ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఉండేది. ఈరోజు 12 లక్షల ఆదాయం ఉన్నా గానీ ఎటువంటి ట్యాక్స్ లేదు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా, కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచారు. అంటే ఇది రైతులకు బెనిఫిట్ అవుతుంది. అట్లాంటి అవగాహన లేకుండా అవగాహన అయితే మాటలు మాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొంచెం బుద్ధి తెచ్చుకొని కొంచెం విజ్ఞతతో ఆలోచించుకొని ముందుకు వెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ రోజు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని పెట్టేంత దమ్ము కూడా లేదు. మేము చెప్తున్నాం 100% ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీచర్ గాని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గాని మనమే గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకు పోతుంది. రగన్న గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరిగా ఆ 2 ఎలక్షన్లు మనము గెలుస్తున్నామని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు అందరూ కూడా చాలా మేధావులు, అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారు కరప్షన్ ఫ్రీ ప్రభుత్వాన్ని నడతా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక జైలుకి వెళ్లడం జరిగింది. కాబట్టి ఈయన కూడా ఇదే ధోరణికి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటి ఉద్దేశంతో ఈనాడు భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో ప్రజలందరూ కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా మరొక్కసారి నరేంద్ర మోడీ గారి దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గుర్తించి
అదే పార్టీ ఢిల్లీలో కూడా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలా విఘ్నతతో ఓటు హక్కును వినియోగించి భారతీయ జనతా పార్టీకి పీఠం దక్కించినందుకు ఢిల్లీ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కానీ భారతదేశంలోని మూర్ఖులు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ స్థానిక రాష్ట్ర నాయకులైన టీఆర్ఎస్ పార్టీల నాయకులైన దుమ్మెత్తిపోయడం తప్ప దేశ అభివృద్ధికి పాల్పడే పార్టీలు ఏవి ఈ పార్టీలు కావు. ఈరోజు దేశ రాజధానిలోని ఢిల్లీలోని 26 సంవత్సరాల తర్వాత భారత బీజేపీ జెండాను ఎగరేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాజధానిలోని జెండా ఎగరేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, మేము కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అది అవుతాడు, ఇది అవుతాడని. ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఏ మాట చెప్పిరో గుండు సున్నాగా అన్నాడు. ఈరోజు వాళ్ళకు ఢిల్లీ ప్రజలు గుండు సున్నాగానే చూపెట్టిరు, గుండు సున్నాగానే చూపెట్టడం జరిగింది. ఇప్పటికైనా భారతదేశంలో హైందవ సంస్కృతిని మెరుగుపరిచి ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క హిందువులు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా నా మనవి. జై బీజేపీ.